వెల్కమ్ టు శివగౌరి పూటక్. ఈరోజు మనము పచ్చి దోసకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాము. దీనికోసము మొదటగా కడాయి పెట్టుకొని అందులో కొన్ని నువ్వులు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయలకు చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అయితే ఈ నువ్వులు పచ్చిమిరపకాయలు చల్లారే లోపల మనము ఈ దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. మనము ఈ దోసకాయ ముక్కలను కటింగ్ చేసుకునే లోపల మనకు మిరపకాయలు నువ్వులు చల్లారిపోతాయి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలలో తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులను రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ పౌడర్లో పచ్చిమిరపకాయ వెల్లుల్లి జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలను కూడా వేసి కొద్దిగా పసుపు వేసి దోసకాయ ముక్కలను కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టె మీదకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ దోసకాయ ముక్కలను మాత్రం మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు. కచ్చా పచ్చాగా ఉంటేనే ఈ చట్నీ అనేది రుచిగా ఉంటుంది. దోసకాయలు బీరకాయలు చట్నీ కానీ పప్పులో కానీ కూరలో కానీ వేసేటప్పుడు వాటిని ఒకసారి రుచి చూడాలి. కొన్ని చేదుగా కూడా ఉంటాయి. చూసుకొని చట్నీ కానీ పప్పు కానీ చేసుకోవాలి. ఇలా ఎత్తి పెట్టుకున్న చట్నీలోకి ఒక కడాయిలో కొంచెం నూనె వేసి అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసి పోపు అనేది పెట్టుకోవాలి. ఈ వీడియో గిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.